ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటే జాతీయ మానవ హక్కుల సంఘం. దేశంలో ఎక్కడైనా సరే మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే, అంటే మనకున్న హక్కులు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు దగ్గర నుంచి, జీవించే హక్కు దగ్గర నుంచి, మత స్వేచ్ఛ హక్కు దగ్గర నుంచి, ఇట్లాంటి వాటికి ఏదైనా భంగం కలిగించే దౌర్జన్యపూరిత చర్యలు జరిగితే, లోకల్‌గా మనకి చట్టబద్ధంగా పోలీసులకు కంప్లెయింట్ చేస్తాం. ప్రభుత్వానికి కంప్లెయింట్ చేస్తాం. వాళ్ళు పట్టించుకోకపోతే కేంద్ర మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళకి రాజ్యాంగబద్ధ అధికారాలున్నాయి. చట్టబద్ధ అధికారాలున్నాయి. వాళ్ళు పోలీసులకి నోటీసులు ఇచ్చి వివరణ కోరతారు, సమన్ చేస్తారు అవసరమైతే. అవసరమైతే వాళ్ళకి శిక్షించే అధికారం కూడా ఉంది ఎన్‌హెచ్‌ఆర్‌సీ. దాని మీద అప్పీలు హైకోర్టులు, సుప్రీంకోర్టులో తప్పించి కింద కోర్టులు అప్పీల్ చేయడానికి కూడా వీల్లేదు. అంతటి పవర్ ఉన్నటువంటి ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటే సాధారణంగా ఎవరైతే దౌర్జన్యాలకి అరాచకాలకి పాల్పడే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల్ని బెదిరించడానికి, ప్రభుత్వ అధికారులను బెదిరించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ అనేటటువంటి పేరుతో తామే ఓ సంస్థలు ఏర్పాటు చేసి, ఒరిజినల్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ అన్నటువంటి తరహాలో నాటకం ఆడతా, దాంట్లో సభ్యుల కోసం అని చెప్పేసి లక్షల లక్షల లంచాలు కూడా తీసుకుని అదొక పెద్ద దందా నడుపుతున్నారు. ఇది చాలా సార్లు విన్నాం, చూసాం. వాళ్ళు మేము ఎన్‌హెచ్‌ఆర్‌సీ అని కాగితం పట్టుకుని వస్తే పోలీస్ స్టేషన్‌లో కూడా భయపడిపోయే పరిస్థితి. అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు భయపడిపోయే పరిస్థితి. అట్లాంటి ఆ ఒరిజినల్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కాదనేది వీళ్ళకి అర్థం కానటువంటి సిట్యుయేషన్. వీళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. పోలీసులు కూడా ఎందుకు వచ్చిన గొడవ అనే టైప్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఒరిజినల్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌గా స్పందించింది. జాతీయ మానవ హక్కుల సంఘం పేరుని దేశవ్యాప్తంగా కొన్ని ఎన్‌జీఓలు దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తించాము. దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎన్‌జీఓల మీద సుమోటోగా కేసు నమోదు చేశాము. రాష్ట్రాల్లో బాధిత వర్గాలు వాళ్ళని టార్గెట్ చేస్తున్న ఆ ఎన్‌జీఓలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేరుతో లెటర్లు, లోగోలు ఉపయోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నామంటూ గురువారం ప్రకటన చేస్తే, ఇలా చేస్తున్న ఎన్‌జీఓల మీద 2 వారాలకు చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు ఇచ్చింది.